hello and welcome to ET Exclusive. సక్సెస్ అంటూ సక్సెస్ కోసం పరుగున తీసి జబర్దస్త్ కలెక్షన్లతో పాన్ ఇండియా రేంజ్ లో వానిపించుకున్న ఆ నలుగురు కెప్టెన్లు ఇప్పుడు బాగా ఖాళీగా కనిపిస్తున్నారు. హీరో ఫిక్స్ కాక సెట్స్ మీద ఆగుతూ సాగుతూ ఇంతకీ కెప్టెన్లకు ఇమేజ్ తెచ్చిపెట్టిన కష్టాలేంటి? ఎక్స్క్లూజివ్ గా చూసేద్దాం రండి. జవాన్ సినిమాతో 1000 కోట్లను దాటిన కెప్టెన్ల క్లబ్ లో మెంబర్షిప్ తీసుకున్నారు అట్లీ. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలన్నట్టు షారూక్ తో నాతుల ఫస్ట్ అటెంప్ట్ తోనే తానేంటో ప్రూవ్ చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత అట్లీ చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్టుల మీద ఇంకా క్లారిటీ రాలేదు. కొన్నాళ్లు బన్నీతో మూవీ అన్నారు. ఇప్పుడు సల్మాన్ తో 2025లో సినిమా స్టార్ట్ అవుతుంది. అందులో ఓ సౌత్ స్టార్ హీరో నటిస్తారని చెబుతున్నారు. వీటి గురించి ఇప్పటికైతే అధికారిక ప్రకటన లేదు. సో సక్సెస్ ఉన్నా అట్లీ ఖాళీగానే ఉన్నారు. 1000 కోట్ల క్లబ్ లో సభ్యత్వం తీసుకోకుండా ఇంచు దూరంలో ఆగిపోయారు సందీప్ రెడ్డి వంగ. రణబీర్ కపూర్ తో ఆయన తెరకెక్కించిన యానిమల్ సినిమా 900 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ప్రభాస్ తో నెక్స్ట్ స్పిరిట్ చేయడానికి రెడీ అవుతున్నారు సందీప్. అయితే ప్రభాస్ కి ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ చూస్తుంటే సందీప్ రెడ్డి సెట్స్ కి ఎప్పుడు వెళ్తారనే విషయంలో క్లారిటీ రావడం లేదు. అటు సుజిత్ పరిస్థితి కూడా ఇంతకన్నా మారుగా లేదు. సాహోతో నార్త్లో సూపర్ సక్సెస్ అందుకున్న ఈ కెప్టెన్ కి ఆ తర్వాత కాల్ షీట్ ఇచ్చిన పెద్ద హీరో పవర్ స్టారే. ఓజీ సినిమా సెట్స్ మీదుంది. అయితే పవన్ కళ్యాణ్ కి ఇప్పుడున్న కమిట్మెంట్ల దృష్ట్యా ఓజీకి నెక్స్ట్ ఎప్పుడు కాల్ షీట్ ఇస్తారనే విషయం మీద స్పష్టత లేదు. ఈ సినిమా అయితే గానీ సుజిత్ నెక్స్ట్ నేచురల్ స్టార్ నాని సినిమాను పట్టాలెక్కించలేరు. ఆగుతూ సాగుతున్నట్టుంది సుజిత్ పరిస్థితి. అట్లీ సందీప్ సుజిత్ విషయంలో హీరోల పేర్లైనా వినిపిస్తున్నాయి. కానీ నెల్సన్ విషయంలో అది కూడా లేదు. విజయ్ ఆఖరి సినిమాకు నెల్సన్ డైరెక్ట్ చేస్తే చేయొచ్చనే మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. జైలర్ లాంటి అద్భుతమైన హిట్ తర్వాత నెల్సన్ ఖాళీగా ఉండటం ఏంటన్నది చాలా మందికి అంతు చిక్కని ప్రశ్న. సినిమా ఫ్లాప్ అయితే ఎవరు కాల్ షీట్ ఇవ్వట్లేదని అనుకోవచ్చు. సక్సెస్ వచ్చాక కూడా ఇంతింత గ్యాప్ ఏంటి గురు అని ఇంట్రెస్టింగ్ డిస్కషన్ షురూ అయింది. రిలీజ్ కి ఇంకో 5 నెలల దాకా గడువున్నప్పటికీ పుష్ప 2 మీద పాన్ ఇండియా రేంజ్ లో అంచనాలు మాత్రం బీభత్సంగా కనిపిస్తున్నాయి. 1000 కోట్లను టచ్ చేయడం పెద్ద టాస్క్ ఏం కాదు. కొట్టాల్సిన రికార్డులు చాలా ఉన్నాయి అనే భరోసా వినిపిస్తోంది. ట్రేడ్ వర్గాల మాటలు ఇలా ఉంటే ఫ్యాన్స్ మాత్రం నెక్స్ట్ ఏంటి అంటూ ఏవైనా లీక్ అందుతుందేమోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతకీ నెక్స్ట్ ఏంటి? ఒక పక్క పుష్ప 2 కోసం అహర్నిశలు శ్రమిస్తూనే మరోవైపు తన నెక్స్ట్ సినిమా గురించి కూడా బాగానే వర్కౌట్ చేస్తున్నారు అల్లు అర్జున్. మరి పుష్ప 2 తర్వాతొచ్చే సినిమా అంటే ఆషామాషీ కాదు కదా. ఈ సినిమా స్టామినాను దృష్టిలో పెట్టుకుని దీనికి ఏమాత్రం తగ్గకుండా ఉండాలి కదా. అందుకే ఆచితూచి అడుగులేస్తున్నారు బన్నీ. ఆల్రెడీ త్రివిక్రమ్ డైరెక్షన్ లో బన్నీ హీరోగా ఒక సినిమా విడుదలైంది. గురూజీ ఫ్రేమ్ లో బన్నీని మరొకసారి చూడబోతున్నామన్న ఎక్సైట్మెంట్ ఆల్రెడీ అల్లు ఆర్మీలో మామూలుగా లేదు. సోషల్ డ్రామాకి మైథలాజికల్ టచ్ ఇస్తూ సరికొత్త కథను సిద్ధం చేశారట త్రివిక్రమ్. ప్రీ ప్రొడక్షన్ కి చాలా టైం పట్టే సబ్జెక్ట్ కావడంతో గుంటూరు కారం తర్వాత ఆ పని మీదే ఉన్నారట గురూజీ. అలవైకుంఠపురం సక్సెస్ వైబ్స్ ఇంకా గుర్తున్నాయి. దాన్ని మించుండాలి సారి అంటూ రిక్వెస్ట్లు పెడుతున్నారట ఫ్యాన్స్. ఆ మధ్య బన్నీకి అట్లీ ఒక కథ చెప్పారని, త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తుందని టాక్ వచ్చింది. అయితే మళ్లీ అట్లీ ముంబై వైపు చుట్టంతో బన్నీ సినిమాకి కామా పెట్టేశారన్న వార్తలు కూడా గుప్పుమన్నాయి. మధ్యలో సందీప్ రెడ్డి వంగ కూడా బన్నీ ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. యానిమల్ ని మించిన సబ్జెక్ట్ లో బన్నీని ఊహించుకుంటున్నారు జనాలు. ఇంతమంది క్యూలో ఉన్నప్పటికీ జైలర్ ఫేమ్ నెల్సన్ మీద కూడా స్పాట్లైట్ పడుతోంది. ఇటీవల అల్లు అర్జున్ ని కలిశారట నెల్సన్. జైలర్ తరహా పక్కా మాస్ యాక్షన్ సినిమాను నరేట్ చేశారని టాక్. మరి దీనికి బన్నీ ఏమన్నారు? ఓకే అంటే ఆ ప్రాజెక్ట్ ఎప్పటినుంచుంటుంది? ఏ డైరెక్టర్ ని ఓకే చేసినా పుష్ప 2 తర్వాత ఎక్కువ గ్యాప్ తీసుకోకుండానే ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించమంటున్నారు అల్లు ఫ్యాన్స్. ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనూ తమ అభిమాన హీరో సినిమాను చూసి తీరుతామనే పట్టుదలతో ఉన్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. వాళ్ల ముచ్చటను తీర్చే సినిమాగా హరిహర వీరమల్లు థియేటర్లలోకి దూసుకురానుందా? ఈ డిసెంబర్ లోపే రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంటుందా? కెప్టెన్లు మారిన ఈ సినిమా విషయంలో ఏం జరుగుతోంది? హరిహర వీరమల్లు సినిమా మీద పవన్ ఫ్యాన్స్ కి స్పెషల్ ఫోకస్ ఎప్పుడూ ఉంటుంది. ఆయన కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా సినిమాగా ప్రకటించారు ఈ సినిమాని. క్రిష్ డైరెక్షన్ లో మొదలైన ఈ సినిమాని ఇటీవల జ్యోతి కృష్ణ టేకప్ చేసుకున్నారు. ఇంకో 20 నుంచి 25 రోజులు షూటింగ్ చేస్తే గుమ్మడికాయ కొట్టేయొచ్చనే టాక్ వినిపిస్తోంది. ఎన్నికల్లో గెలిచాక 3 నెలలు కేవలం పాలన కోసమే కేటాయిస్తానన్నారు పవర్ స్టార్.
ఆ లెక్కను చూసుకున్న ఆయన ఆగస్టు నుంచి సినిమాలకి కాల్ షీట్స్ కేటాయిస్తారనే మాటలు వినిపిస్తున్నాయి. అదే జరిగి పవర్ స్టార్ ఫస్ట్ హరిహర వీరమల్లు సెట్స్ కొచ్చేస్తే ఈ సినిమాని ఈ ఏడాది విడుదల చేయడం పక్కా. హరిహర వీరమల్లు డిజిటల్ రైట్స్ ని ఆల్రెడీ విక్రయించేశారట మేకర్స్. ఆ డీల్ ప్రకారం చూసినా ఈ సినిమాని ఈ ఏడాది విడుదల చేసి తీరాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఈ విషయాన్నే ప్రొడ్యూసర్ ఏఎం రత్నం ఇటీవల పవర్ స్టార్ కి వివరించారట. భారీ యాక్షన్ సీక్వెన్స్ తో పాటు శ్రీనిధి శెట్టితో ఓ పాటను కూడా చిత్రీకరిస్తే చాలా వరకు షూటింగ్ పూర్తయిపోతుందని చెప్పారట. మరోవైపు ఓజీ సినిమా గురించి కూడా రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. ఓజీ చూదురు కానీ బాగుంటుంది అని ఆయన ప్రకటించారు. సో ఫస్ట్ వీరమల్లుని కంప్లీట్ చేసి ఓజీ సెట్స్ కి వెళ్తారా, లేకుంటే రెండిటికి సైమల్టేనియస్ గా కాల్ షీట్స్ ఇస్తారా అనేది ప్రస్తుతానికి ఆసక్తికరంగా మారింది. నిన్న మొన్నటిదాకా జాన్వీ నార్త్ రూట్ వేరు, సౌత్ స్టైల్ వేరు అని అనుకున్నారు అందరూ. కానీ ఇప్పుడు ఆమెను గమనిస్తున్న వారు మాత్రం అంతా ఒక్కటే అంటున్నారు. అక్కడ సక్సెస్ఫుల్ గా అప్లై చేసిన ఫార్ములానే ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఏంటది? తారక్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు శ్రీదేవి తనయ జాన్వీ కపూర్. ఈ సినిమాలో తంగం క్యారెక్టర్ ని ఆమె ఎలా చేశారో చూడ్డానికి జనాలందరూ వెయిటింగ్. దేవర పార్ట్ 1తో పాటు పార్ట్ 2 మీద కూడా ఖర్చీఫ్ వేసుకున్నారు ఈ బ్యూటీ. దేవర సినిమా సెట్స్ మీద ఉండగానే చరణ్ సినిమాకు సైన్ చేశారు ఈ భామ. బుచ్చిబాబు సానా డైరెక్షన్లో షెడ్యూల్స్ త్వరలోనే మొదలు కానున్నాయి. ఈ సినిమాలోనూ పల్లెటూరు అమ్మాయిగానే కనిపించనున్నారు ఈ బ్యూటీ. పుష్ప సీక్వెల్ స్పెషల్ సాంగ్ కోసం కాలు కదుపుతున్నట్లు వార్తలున్నాయి. దీని గురించి అధికారికంగా ఇంకా సమాచారం లేదు. అంతలోనే నేచురల్ స్టార్ సినిమాలో ధూమ్ధామ్ చేయడానికి జాన్వీ రెడీ అవుతున్నారనే మాట వినిపిస్తోంది. శ్రీకాంత్ వదల దర్శకత్వంలో నాని చేస్తోన్న సినిమా కోసం ఈ బ్యూటీని అప్రోచ్ అయ్యారట. దాదాపుగా ఓకే అయిపోతుందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. జక్కన్న మహేష్ సినిమాలో జాన్వీ నటిస్తారనే మాట కూడా అప్పట్లో బాగా ట్రెండ్ అయింది. కథ బావుంటే హీరో, డైరెక్టర్ ఎవరైనా సరే నార్త్లో ఓకే చెప్పేవారు ఈ బ్యూటీ. తాజాగా అదే ఫార్ములాను తెలుగుకు కూడా అప్లై చేసినట్టే కనిపిస్తోంది. జాన్వీ నెక్స్ట్ ప్రాజెక్టుల మీద ఫోకస్ చేస్తే బాలీవుడ్ కన్నా సౌత్ మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నారనే విషయం ఇట్టే అర్థమవుతుంది. అన్నట్టు ఈమె నటించిన ఉలజ్ ఆగస్టు 2న విడుదల కానుంది. మార్ముంతా చోట్ చింతా అని పూరియన్ టీమ్ ని చూసి చెప్పే టైం వచ్చేసిందా? డబుల్ స్మార్ట్ పాటలే కాదు, జరుగుతున్న బిజినెస్ కూడా పాజిటివ్ గానే వినిపిస్తోంది. ఏకంగా పుష్పరాజ్ ముందు లాక్ చేసుకున్న టైంకి ల్యాండ్ కావడానికి రెడీ అవుతోంది డబుల్ స్మార్ట్. ఈ స్మార్ట్ శంకర్ హిట్ సౌండ్ ని డబుల్ స్మార్ట్ రిపీట్ చేస్తుందా? లెట్స్ వాచ్. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకి, పూరి కనెక్ట్స్ కి మధ్య ఉన్న గత ఇష్యూలు పక్కన పెడితే డబుల్ స్మార్ట్ కి మాత్రం తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ జరిగిందనే టాక్ వినిపిస్తోంది. దాదాపు 50 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందనే వార్తలు గట్టిగా వైరల్ అవుతున్నాయి. రామ్ కెరీర్లో మంచి నెంబర్ చూసిన సినిమాగా డబుల్ స్మార్ట్ రికార్డ్ క్రియేట్ చేసుకుంటుందా? స్టార్టింగ్లో అంతంత మాత్రం బజ్తోనే సాగింది డబుల్ స్మార్ట్ జర్నీ. కానీ పుష్ప 2 రిలీజ్ కావలసిన ఆగస్టు 15 మీద ఖర్చీఫ్ వేసినప్పటి నుంచి క్రేజ్ మొదలైంది. విడుదలవుతున్న పాటలు కూడా సినిమా మీద హోప్స్ పెంచుతున్నాయి. కంటెంట్ కూడా ఇంతే జోరుగా ఉంటే మాత్రం సినిమా క్లిక్ కావడం ఖాయమనే బజ్ స్ప్రెడ్ అవుతోంది. పడ్డ ప్రతిసారీ లేవడం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్కి అలవాటే. ఈసారి ఆయన లేస్తే సరిపోదు, రామ్ కెరీర్ని కూడా లైన్లో పెట్టాలి. అప్పుడే బొమ్మ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేది. ఫస్ట్ పార్ట్కి ప్లస్ అయిన తెలంగాణ యాక్సెంట్, మాస్ కంటెంట్ డబుల్ స్మార్ట్కి పే చేస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. జీవితంలో గత 3 ఏళ్లు ఇంకోలా ఉంటే బాగుండేదని ఇంతకు ముందు ఫ్రెండ్స్తో డిస్కస్ చేసేదాన్ని. కానీ ఇప్పుడు నా ఆలోచన తీరు అలా లేదు. జీవితం మన నుంచి ఏం డిమాండ్ చేస్తే దాన్ని మనం చేసి తీరాలి. పరిస్థితుల నుంచి బయటపడ్డ ప్రతిసారి గెలిచినట్టే అని అంటున్నారు సమంత రూత్ ప్రభు. ఇప్పుడు మరింత స్ట్రాంగ్గా ఉన్నానని చెప్తున్నారు. నిప్పుల మీద నడక అంత ఈజీ కాదంటున్నారు శామ్. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తానంటూ గుడ్ న్యూస్ చెప్పేశారు. మయోసైటిస్ తో ఇబ్బంది పడ్డ సమంత గత కొన్నేళ్లుగా కెమెరాకు దూరంగా ఉంటున్నారు. వచ్చే నెల నుంచి తన పూర్వ వైభవాన్ని ఆస్వాదించడానికి రెడీ అవుతున్నానని ప్రకటించారు. కొత్త సినిమా కోసం తాను దాదాపు 6 రంగాల్లో శిక్షణ తీసుకుంటున్నట్టు ప్రకటించారు. మార్షల్ ఆర్ట్స్, ఆర్చరీ, కత్తిసాము, గుర్రపు స్వారీ, బాలేతో పాటు ఇంకా పలు విషయాల మీద ఫోకస్ చేస్తున్నట్టు తెలిపారు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి తానెప్పుడు సిద్ధంగా ఉంటానని ప్రకటించారు శామ్. గత 3 ఏళ్లను తన జీవితంలో ఊహించలేదని చెప్పుకొచ్చారు ఈ బ్యూటీ. ఆధ్యాత్మిక చింతన తనలో పరిపక్వతను పెంచిందని అన్నారు. వ్యక్తిగతంగానూ వృత్తిపరంగానూ మూస ధోరణికి చెక్ పెట్టాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. ఇవాల్టి ఇండస్ట్రీలో చాలా మంది మహిళలు క్వాలిటీ మీద ఫోకస్ చేస్తున్నారని చెప్పారు. తాను కూడా క్వాంటిటీని పట్టించుకోవడం లేదని, స్టీరియోటైప్ ని బ్రేక్ చేయాలని అనుకుంటున్నానని అన్నారు. శామ్ చేతిలో ప్రస్తుతం మా ఇంటి బంగారం సిటాడెల్ ఉన్నాయి.
సిటాడెల్ షూటింగ్ ఆల్రెడీ పూర్తయింది. యాక్షన్ ప్రధానంగా సాగే మా ఇంటి బంగారం చిత్రాన్ని సమంత ప్రొడక్షన్ హౌస్ ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ తెరకెక్కించనుంది. ఇది వాటి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి TV9.